హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీకు నువ్వుగా సంపాదించుకొని ఖర్చు పెట్టుకోవాలి అని చాలామంది పెద్దవాళ్ళు మనకు సలహా ఇస్తారు. ఎందుకలా? సంపాదించకపోతే ఖర్చు పెట్టే హక్కు లేదా? కొందరికి తాత ముత్తాతల నుంచి, తండ్రుల నుంచి ఆస్తులు వస్తాయి. ఇంకొందరికి అత్తవారి నుండి కలిసి వస్తుంది. వీళ్ళు పెట్టే ఖర్చుకు విలువ ఉండదా? వీళ్ళు అనుభవించే జీవితానికి గౌరవం ఉండదా? తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక తల్లి కొడుకు ఉండేవారు. కొన్నాళ్లకు కొడుకుకు పెళ్ళయింది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే గనక తల్లి ఎప్పుడూ స్వయంగా వండి తన కొడుకు కడుపు నిండా అన్నం పెట్టేది. కంచం దగ్గర కూర్చున్న ప్రతిసారి కొడుక్కి అన్నీ వడ్డించి, నాన్న చెద్దన్నం పెట్టాను తినరా అనేది. వేడివేడిగా ఉన్న ఆహారం పెడుతూ ఎప్పుడు చూసినా చెద్దన్నం తిను అని ఎందుకు అంటున్నావు అమ్మా అని ఎన్నడూ తన తల్లిని అడగలేదు. కారణం, తన తల్లి అంటే అపారమైన గౌరవం, ఇష్టం. తన తల్లి ఏమన్నా తన కోసమే కదా అనుకొని తిని వెళ్ళిపోయేవాడు తప్ప ఎప్పుడు తల్లిని అడిగేవాడు కాదు. కడుపు నిండా భోంచేసి బయటకు వెళ్ళి స్నేహితులతో తిరిగి సాయంకాలం చేరుకునేవాడు. తనకి ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు, వ్యాపారం చేయాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే తన తండ్రి విపరీతంగా ఆస్తి సంపాదించి పెట్టాడు గనక. ఇలా రోజు బయట తన స్నేహితులతో తిరిగి సరదాగా విహరించేవాడు. ఒకరోజు తన తల్లికి ఏదో చిన్న పని పడడంతో బయటికి వెళ్తూ తన కోడలికి ఇలా చెప్పింది, అబ్బాయి వస్తే తనకి కడుపు నిండా అన్నం పెట్టు. అన్నం పెట్టేటప్పుడు మాత్రం చెద్దన్నం తినండి అని చెప్పడం మరవద్దు అని తన తల్లి తన భార్యకు చెప్పి వెళ్ళిపోయింది. బయట నుండి వచ్చిన తన భర్తకు వేడివేడి అన్నం వడ్డించి, ఏమండి చెద్దన్నం తినండి అని భార్య అంటుంది. ఆ మాటలు విన్న అతను విపరీతమైన కోపంతో, నా తల్లి ఎన్నాళ్ళు ఎన్ని అన్నా ఆవిడ మీద గౌరవంతో ఎప్పుడూ నేను అడగలేదు. నా భార్యగా నువ్వు కూడా వేడి అన్నాన్ని పెట్టి చెద్దన్నం తిను అంటావా? ఎంత ధైర్యం నీకు అని గొడవపడి కోపంతో అన్నం తినకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే తన తల్లి తిరిగి వచ్చి విషయాన్నంతా తెలుసుకుందో తన అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాయనా ఎందుకు కోపం? అన్నం తినకుండా కడుపు మార్చుకోవడం తప్పు, వచ్చి అన్నం తిను అని చెబుతుంది. తల్లి మాట కాదనలేక అతను వచ్చి కంచం ముందు కూర్చున్నాడు. తల్లి చక్కగా అన్నాన్ని వడ్డించి, నాయనా నీకోసం సిద్ధం చేసిన ఈ చెద్దన్నాన్ని కడుపు నిండా తిను అని అన్నది. ఆ మాటలు విన్న అతను తల్లితో ఈ విధంగా అన్నాడు, అమ్మా ఇన్ని రోజులు నేను ఎప్పుడూ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. వేడివేడి అన్నాన్ని పెట్టి చెద్దన్నం తినమని ఎందుకు అంటున్నావు అని అడిగాడు. దానికి ఆ తల్లి, నాయనా చెద్దన్నం దేనిని అంటారో నీకు తెలుసు కదా అని అడిగింది. తెలుసమ్మా, ఉదయం వండిన అన్నాన్ని రాత్రి వరకు ఉంటే వాటిలో నీళ్లు వేసి మరుసటి రోజు ఉదయం తినే అన్నాన్ని చెద్దన్నం అంటారు కదా. మరి నీకు అటువంటి అన్నాన్ని పెడుతున్నాను అని అన్నది తల్లి. దానికి అబ్బాయి, లేదమ్మా నువ్వు వేడివేడిగా వండిన అన్నాన్ని నాకు పెడుతున్నావు కదా అని అన్నాడు. తల్లి, నాయనా నువ్వు తింటున్నటువంటి అన్నం నీ తండ్రి సంపాదించినది. అంటే పూర్వం నీ తండ్రి సంపాదించి పోగు పెట్టినటువంటి ఆహారాన్ని ఇప్పుడు నువ్వు తింటున్నావు. అంటే ముందు రోజు వండినటువంటి అన్నాన్ని మరుసటి రోజు తిన్న విధముగా. ఇప్పుడు చెప్పు, నీకు నువ్వుగా కష్టపడి సంపాదించి తిన్న ఆహారం వేడివేడి ఆహారంతో సమానం. దానిమీద సర్వ హక్కులు నీకు ఉంటాయి. దానిని తిన్నప్పుడు నీలో తెలియని ఒక ఆనందం కలుగుతుంది. కానీ నీ తండ్రి సంపాదించిన ఆస్తిని, ఆయన కూడబెట్టినటువంటి డబ్బుని నువ్వు అనుభవిస్తున్నావు. ఇలా రోజు నువ్వు స్నేహితులతో విహరించడం, వారి ఆనందాలకి డబ్బు ఖర్చు పెట్టడం, ఇలా చాలా డబ్బుని, సమయాన్ని వృధా చేస్తున్నావు. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. నువ్వు కష్టపడక ఏమీ సంపాదించకుండా ఖర్చు పెట్టుకుంటూ కూర్చుంటే కొన్నాళ్లకు ఆస్తి మొత్తం కరిగిపోతుంది. ఈ లోకంలో ఉత్తమమైన ధనం ఏదో నీకు తెలియదు. తనకి తానుగా సంపాదించినటువంటి ధనం ఉత్తమమైనది. తల్లిదండ్రుల నుండి వచ్చిన ధనం మధ్యమమైనది. అన్నదమ్ములపైన ఆధారపడి బతకడం అనేది అధమమైనది. మరి స్త్రీలు కష్టపడి సంపాదించిన డబ్బుపై ఆధారపడి బ్రతకడం, వారి దగ్గర నుండి కట్నం రూపంలో డబ్బులు తీసుకోవడం అనేది మరీ నీచమైనదని శాస్త్రమే చెబుతుంది. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకొని పోతే రాముడు స్వయంగా వెళ్ళి తన భార్యను కాపాడుకున్నాడే తప్ప సోదరుడైన భరతుడిని సైన్యం పంపించమని అడగలేదు. ఎందుకంటే తన భార్య పోషణ, రక్షణ తన కర్తవ్యమని రాముడికి తెలుసు. తన భుజ బుద్ధి బలంతో సుగ్రీవునికి సహాయం చేసి ప్రత్యుపకారంగా సీతాదేవిని వెతికి పెట్టడంలో సుగ్రీవుడు సహాయం చేశాడు. సుగ్రీవునికి అధికారం,
పదవి, సంపద, తన భార్యను ఇలా 4 ఇచ్చి కేవలం ఒక్క సీతాదేవిని వెతికి పెట్టడంలో సుగ్రీవుని సహాయాన్ని పొందాడు. తన భార్యకు తిండి పెట్టవలసినవాడు, పోషించవలసినటువంటి వాడు, రక్షణ కల్పించవలసినవాడు భర్త అవుతాడు. అదేవిధంగా తన తల్లిని, కుటుంబాన్ని, పిల్లలను స్వయంగా తనే కష్టపడి పోషించిన వాడే సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. కేవలం తన తాత తండ్రుల నుండి వచ్చిన ఆస్తితో తన సుఖాన్ని అనుభవిస్తాడేమో కానీ 10 మందిలో తాత తండ్రుల ఆస్తి ఉంటే ఎవడైనా ఖర్చు పెడతాడు, సంపాదిస్తే కదా దాని విలువ తెలుస్తుంది అని మన వెనక మాట్లాడుకుంటారు. నీ స్నేహితులు నీ దగ్గర ఈ విషయాలు అనకపోవచ్చు, ఎందుకంటే నీ అవసరం వాళ్ళకి ఉంది గనక. నీ కుటుంబం నీ దగ్గర అనకపోవచ్చు, ఎందుకంటే నువ్వంటే భయం ఉంటుంది. కానీ సమాజం ఏమనుకుంటుందో వయసులో నీకంటే పెద్దదానని కనుక నీ తల్లిగా నాకు ఆ విషయం తెలుస్తుంది అని చెప్పగానే ఆ మాటలు విన్న తన కొడుకు ఆమె కాళ్ల మీద పడి క్షమించమని అడుగుతూ, అమ్మా, ఇకపై నేను కష్టపడి డబ్బును సంపాదిస్తాను, కుటుంబాన్ని చక్కగా పోషిస్తాను, సంపాదించిన డబ్బుని మంచి పనులకు ఉపయోగిస్తాను అని చెప్పి ఆ క్షణం నుండి తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కష్టపడడం ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే తండ్రికి మించిన తనయుడిగా పేరు సంపాదించాడు. డియర్ ఫ్రెండ్స్, ఇది పూర్తిగా విన్నాక మనకు మనంగా కష్టపడి సంపాదించిన రూపాయికి ఎంతో విలువ ఉంటుందని మీకు అర్థమై ఉంటుంది. అమ్మ నాన్నలు పంపించిన పాకెట్ మనీ కంటే పార్ట్ టైం జాబ్ చేసి అయినా సంపాదించిన మనీ పవర్ఫుల్. ఎందుకంటే అది నువ్వు సంపాదించిన డబ్బు కనుక. అది నీ సొంతం. అది నువ్వు నీకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. ఎవరూ ఏమీ అనడానికి అవకాశం ఉండదు. ఖర్చు పెట్టేటప్పుడు కష్టం విలువ నీకు తెలుస్తుంది. ఖర్చు పెట్టాలన్నా కష్టం అనిపిస్తుంది. మంచి పనులకు, అవసరాలకు ఉపయోగిస్తావు. ఎందుకంటే అది నీ కష్టార్జితం, అది నీ ఇష్టార్జితం. థ్యాంక్ యూ వెరీ మచ్.